ప్రముఖ నటుడు, నిర్మాత అయిన సోనూ సూద్ భార్య సోనాలి కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనతో సోనూ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోనూ సూద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన కుటుంబం అంతా ముంబైలోనే నివాసం ఉంటున్నారు. తాజాగా సోనూ సూద్ భార్య సోనాలి తన మేనల్లుడితో కలిసి నాగ్పూర్కు వెళ్లారు. అక్కడ వారిద్దరితో పాటు మరో మహిళ కూడా కలిసి కారులో ప్రయాణిస్తూ ఉండగా వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది వీరి కారుని. కారు డ్రైవర్ అలర్ట్ అయి పెను ప్రమాదం నుంచి బయటపడేసినట్టు అక్కడ మీడియా ఛానల్స్ కూడా తెలియజేస్తున్నాయి. ఈ ప్రమాదంలో సోనాలితో పాటు ఆమె మేనల్లుడు మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెకు నాగ్పూర్లోని మ్యాక్స్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఈ విషయంలో ఎవరూ కంగారు పడవద్దని సోనూ సూద్ టీం కూడా స్పందించింది. సోనాలికి ప్రస్తుతం ఎలాంటి సీరియస్ కండిషన్ లేదని, ఆమె సురక్షితంగానే ఉన్నట్టు అప్డేట్ కూడా ఇచ్చారు. సోనూ సూద్ వెంటనే నాగ్పూర్ ఇప్పటికే బయలుదేరారు. ఈ ప్రమాదంలో కారు బాగా డ్యామేజ్ అయింది. ఈ ఫోటోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోనూ సూద్ భార్య త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఫ్యాన్స్ కూడా ఓ పక్క పోస్టులు పెడుతున్నారు. రీసెంట్గానే ఆయన ఫతే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు వరుస సినిమా షూటింగ్లతో చాలా బిజీగా ఉన్నారు సోనూ సూద్. ఈ ఘటన గురించి తెలుసుకున్న సోనూ సూద్ వెంటనే నాగ్పూర్ వెళ్లారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. సోనూ సూద్ ప్రతినిధి ఆయన టీం అయితే ఈ విషయాన్ని వెల్లడించారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనే వివరాలు బయటకు రావాల్సి ఉంది. దీనిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. సోనూ సూద్ చివరిసారిగా ఫతే సినిమాలో కనిపించారు. ఈ సినిమా కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిజ జీవిత సైబర్ క్రైమ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈరోజు ఉదయం ఆమె తన సోదరి కుమారుడితో పాటు మరో మహిళతో కలిసి వస్తూ ఉండగా వారి కారును ముంబై నాగ్పూర్ హైవేపై ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమె సోదరి కుమారుడు మరో మహిళ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో వారి కారు తీవ్రంగా దెబ్బతింది. వెంటనే సోనాలిని నాగ్పూర్లోని మ్యాక్స్ హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు. ప్రముఖ నటుడు, నిర్మాత అయిన సోనూ సూద్ భార్య సోనాలి కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనతో సోనూ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోనూ సూద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన కుటుంబం అంతా ముంబైలోనే నివాసం ఉంటున్నారు. తాజాగా సోనూ సూద్ భార్య సోనాలి తన మేనల్లుడితో కలిసి నాగ్పూర్కు వెళ్లారు. అక్కడ వారిద్దరితో పాటు మరో మహిళ కూడా కలిసి కారులో ప్రయాణిస్తూ ఉండగా వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది వీరి కారుని. కారు డ్రైవర్ అలర్ట్ అయి పెను ప్రమాదం నుంచి బయటపడేసినట్టు అక్కడ మీడియా ఛానల్స్ కూడా తెలియజేస్తున్నాయి. ఈ ప్రమాదంలో సోనాలితో పాటు ఆమె మేనల్లుడు మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెకు నాగ్పూర్లోని మ్యాక్స్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఈ విషయంలో ఎవరూ కంగారు పడవద్దని సోనూ సూద్ టీం కూడా స్పందించింది. సోనాలికి ప్రస్తుతం ఎలాంటి సీరియస్ కండిషన్ లేదని, ఆమె సురక్షితంగానే ఉన్నట్టు అప్డేట్ కూడా ఇచ్చారు. సోనూ సూద్ వెంటనే నాగ్పూర్ ఇప్పటికే బయలుదేరారు. ఈ ప్రమాదంలో కారు బాగా డ్యామేజ్ అయింది. ఈ ఫోటోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోనూ సూద్ భార్య త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఫ్యాన్స్ కూడా ఓ పక్క పోస్టులు పెడుతున్నారు. రీసెంట్గానే ఆయన ఫతే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు వరుస సినిమా షూటింగ్లతో చాలా బిజీగా ఉన్నారు సోనూ సూద్. ఈ ఘటన గురించి తెలుసుకున్న సోనూ సూద్ వెంటనే నాగ్పూర్ వెళ్లారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. సోనూ సూద్ ప్రతినిధి ఆయన టీం అయితే ఈ విషయాన్ని వెల్లడించారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనే వివరాలు బయటకు రావాల్సి ఉంది. దీనిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. సోనూ సూద్ చివరిసారిగా ఫతే సినిమాలో కనిపించారు. ఈ సినిమా కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిజ జీవిత సైబర్ క్రైమ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈరోజు ఉదయం ఆమె తన సోదరి కుమారుడితో పాటు మరో మహిళతో కలిసి వస్తూ ఉండగా వారి కారును ముంబై నాగ్పూర్ హైవేపై ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమె సోదరి కుమారుడు మరో మహిళ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో వారి కారు తీవ్రంగా దెబ్బతింది. వెంటనే సోనాలిని నాగ్పూర్లోని మ్యాక్స్ హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు.